ఎండు చేపలు ఎండు చేపలే ఎండు చేపలు ఎండు చేపలే ఎండు చేప ఇట్రామ్మా. వస్తున్నానమ్మా. ఏం చేపలున్నాయి? మీకు ఏ చేపలు కావాలి? ఉప్పు చేప, మెత్తళ్ళు, రొయ్యలు, మీకేం కావాలో చెప్పండి అమ్మా. ఉప్పు చేపే ఇవ్వు. ఓ ఏం ఎండలు కాస్తున్నాయమ్మా. నాలికంతా ఎండిపోయింది. తాగడానికి కొత్తని మంచినీళ్ళు ఇవ్వరా? పూర్ణి కాస్త మంచినీళ్ళు తీసుకురావే. 2 ఎక్కువ వేయరాదు. ఏంటి బంగారం లాగా కొలుస్తున్నావు? అవునవును, మనిషికి 1-2 వేసుకుంటూ పోతే నా బతికిక బస్టాండే. ఇందమ్మా పట్టు. ఎవరమ్మా? నీ కూతురా? అవును, నా కూతురే. ఏం చేస్తుంది? కాలేజీకి వెళ్తుంది. ఉండు, డబ్బులు తీసుకొస్తా. ఏ కాలేజ్ చదువుతున్నావమ్మా? ఎస్ఎస్కే కాలేజ్లో చదువుతున్నాను. నా కొడుకు కూడా అక్కడే చదువుతున్నాడు. పేరు మధు. వాడు నీకు తెలుసా? మధు మీ అబ్బాయా? నీకు తెలుసా? వాడు కాలేజీకి సరిగ్గా వస్తున్నాడా? బాగా చదువుతున్నాడా? లేదా మా ఊర్లో గొడవలు పడి తిరుగుతున్నట్టుగానే కాలేజీలో కూడా గొడవలు పడుతున్నాడా? అలా అంతా ఏం లేదమ్మా. మధు చాలా మంచి అబ్బాయి, బాగా చదువుతున్నాడు. మీరు బాధపడకండి. వాళ్ళయ్య ఆశపడ్డట్టుగా వాణ్ణి చదివించడం కోసం ఎండలలా కష్టపడుతూ ఎండి చేపలు అమ్ముకుంటున్నాను. ఏదైతేనే వాడి గురించి నువ్వు మంచి మాటలు చెప్తుంటే మనసుకు సంతోషంగా ఉంది. ఇదిగో మా డబ్బులు. వస్తానమ్మా. ఎండు చేపలు ఎండు చేపలే ఎండు చేపలు ఎండు చేపలే. పాటలు చూడు ఎంత గట్టిగా పెట్టాడో. లోపల ఏం చేస్తున్నాడో ఏంటో. ఒరే మధు రే. ఈలోపే నిద్రపోయాడా? ఈ పాట ఒకటి. రే తిన్నావా? తిన్నాను, నువ్వు తినేసి పడుకో. ఏం తిన్నాడో ఏటో. సరే, నీకోసం అరిసెలు తీసుకొచ్చాను, వాటినైనా తిను. రేపు పొద్దున్న తింటాలే, నువ్వు ఊరికి నేను నసబెట్టకు. తింటావని తెచ్చాను, వద్దకపోతే పో. ఒరే, పక్కూరికి చేపలమ్మడానికి వెళ్ళినప్పుడు నీ కాలేజీలో చదువుకునే పిల్లట చూశాను. ఆ అమ్మాయి పేరు పౌర్ణమియా పూర్ణిమానా? ఏరా అంతరు పరితే అప్పుడు లెగలేదు. ఆ అమ్మాయి గురించి మాట్లాడగానే ఇక్కడికి వచ్చేసావు. దానికోసం ఎవడొచ్చాడు? అరిసెలు తెచ్చానన్నావుగా, ఇవ్వు. ఇదిగో తిను. అవును, ఆ పెళ్ళేమందే? అదా కదా. ఏంట్రా పులి పిల్లయిందనుకున్నాను. అయ్యో అదేం లేదు. నీ కొడుకు గురించి ఎవరైనా తప్పుగా చెప్తే నువ్వు నమ్మకూడదు కదా, అందుకని అడిగాను. తప్పుగా చెప్పుంటే నమ్ముండేదాన్ని. ఏంట్రా సోపో, అదే కదా నిజం. పోనికిరాని యాదవా అని. నువ్వు మంచోడివి, బాగా చదువుతున్నావని ఆ అమ్మాయి చెబితే నేను నమ్మలేకపోయాన్రా. పో